నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఓఎంసీ కేసులో సాక్షిగా సబిత, క్యాప్టివ్ పదంపై వివరణే కీలకం. వరంగల్లో మలేరియా గోళీల దుర్వినియోగంపై విచారణ, 3 సస్పెన్షన్కు రంగం సిద్ధం. బెంగాల్లో పెరుగుతున్న మద్యం మృతులు 167కు చేరిక, ఇంకొందరి పరిస్థితి విషమం. కవ్వాల పులుల సంరక్షణ కేంద్రం ప్రతిపాదనపై ఆందోళన, కోరుకున్న చోటే పునరావాస కల్పనకు డిమాండ్. రోగ నిర్ధారణ ప్రక్రియ వేగవంతం, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పరిశోధనలు. ఓబుళాపురం అక్రమాల కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక సాక్షిగా మారారు. తన వద్దకు వచ్చిన నోట్ ఫైల్లో క్యాప్టివ్ అనే పదం ఉన్నట్లు చెప్పిన మంత్రి వాంగ్మూలాన్ని సీబీఐ సాక్ష్యంగా పేర్కొంది. ఐఏఎస్ శ్రీలక్ష్మి ఉద్దేశపూర్వకంగానే ఆ పదాన్ని జీవోలో తొలగించారన్న సీబీఐ అభియోగానికి సబిత సాక్ష్యం కీలకం కానుంది. జగన్ వాంగ్మూలం కూడా నమోదు చేసినా ఆయన పేరును సాక్షుల జాబితాలో చేర్చలేదు. సబితా ఇంద్రారెడ్డిని 53వ సాక్షిగా ఛార్జ్షీట్లో తెలిపింది. గనుల్లో వెలికితీసిన ఖనిజాన్ని బ్రాహ్మణి స్టీల్స్ ఉత్పత్తి కోసమే వాడతారని, అంటే క్యాప్టివ్ అవసరాల కోసమేనని నోట్ ఫైల్ పంపారు. ఓఎంసీకి గనులు కేటాయిస్తూ శ్రీలక్ష్మి జారీ చేసిన జీవోలో క్యాప్టివ్ అనే పదం లేదు. ఆ పదం లేనందునే ఇనుప ఖనిజాన్ని గాలి జనార్దన్ రెడ్డి విదేశాలకు తరలించగలిగారని, అక్రమాలన్నింటికీ అదే మూలమని సీబీఐ వాదిస్తోంది. ఈ విషయంపై సీబీఐ అధికారులు సబితా ఇంద్రారెడ్డిని ఆమె ఇంటికెళ్లి ప్రశ్నించారు. అధికారులు శ్రీలక్ష్మితో పాటు సబిత సంతకాలు కూడా ఒకే రోజు ఉండటం కూడా అనుమానాలకు తావిచ్చింది. అందులో ప్రత్యేకతేమీ లేదని మంత్రి చెప్పినట్లు సమాచారం. తన వద్దకు ఏ ఫైల్ వచ్చినా వెంటనే సంతకం చేసి పంపిస్తానని, పెండింగ్ లో ఉంచనని ఆమె వివరించినట్లు తెలుస్తోంది. వివిధ కోణాల్లో పరిశీలించిన తరువాత చివరికి సబితా ఇంద్రారెడ్డిని సాక్షిగా పెట్టాలని సీబీఐ నిర్ణయించింది. ఛార్జిషీట్తో పాటు ఆమె వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించింది. ఓఎంసీకి లీజుల కేటాయింపులో సబిత పాత్రపైన ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఆమోదం తర్వాతే గనులు కేటాయించినట్లు శ్రీలక్ష్మి కోర్టుకు కూడా చెప్పారు. నిరుద్యోగులకు 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అవి ఎలా ఇస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు కాకినాడలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో 4.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటితో పాటు 50,000 ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని యనమల డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తున్న వైట్ పేపర్ పబ్లిష్ చేయండి. గవర్నమెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు మీరు పిలుస్తున్నారు, అదేవిధంగా ఇప్పటివరకు కూడా ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, అదేవిధంగా మీకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి, ఆ పరిశ్రమలు మూతపడడం వల్ల ఎన్ని వేల మంది ఉద్యోగాలు పోయాయి, అదేవిధంగా ఐటీ గత 7 సంవత్సరాల్లో ఐటీలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయాయి, ఈ విధంగా యువత రోడ్డు మీద పడ్డారు. ఇవన్నీ వివరాలతో పాటు ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయండి. మీరు 15 లక్షలు కాదు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మేము తప్పకుండా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తాం.